వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ కేడి మోదీ ఇక్కడ హైదరాబాద్లో ఆదర్శ్ నగర్లో అండ్ కేర్ హాస్పిటల్ నాంపల్లిలో ఎండోక్రైనాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తాను. నా 50 to 60% పేషెంట్ షుగర్ పేషెంట్. సో ఈరోజు నేను షుగర్ పేషెంట్కు లైఫ్లో మానిటరింగ్కి ఇంపార్టెన్స్ ఏముంది అది చెప్తాను. అందరికీ తెలుసు కి షుగర్ పేషెంట్ మంచిగా పథ్యం చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్ మెడిసిన్ వాడాలి. బట్ ఎవరికి ఇది తెలియదు కి మానిటరింగ్కి ఇంపార్టెన్స్ ఏముంది. మానిటరింగ్ అంటే జనరల్లీ మానిటరింగ్ అంటే అందరికీ అట్లా రెగ్యులర్ షుగర్ చెక్ చేయాలి, అది మానిటరింగ్. బట్ ఓన్లీ షుగర్ టెస్టింగ్ ఈజ్ నాట్ ఇనఫ్. సో అన్నీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎనీ షుగర్ పేషెంట్కు వితౌట్ ఎనీ రీజన్ వెయిట్ తగ్గుతుంది అంటే షుగర్ అన్కంట్రోల్ షుగర్కి ఫస్ట్ సిమ్టమ్ వెయిట్ లాస్. అండ్ వితౌట్ డయాబెటీస్ కూడా మీకు వితౌట్ ఎనీ రీజన్ వెయిట్ లాస్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మీరు వెయిట్ చెక్ చేయాలి. సో ప్రతి నెల మీరు వెయిట్ చెక్ చేయండి. అండ్ కొన్ని షుగర్ మెడిసిన్ వల్ల కూడా వెయిట్ పెరుగుతుంది, కొన్ని మెడిసిన్ వల్ల తగ్గుతుంది. సో వెయిట్ మానిటరింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ సేమ్ వెయిట్ మషిన్లో మీరు ప్రతి నెల వెయిట్ చెక్ చేయాలి. మీ బీపీ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్లీ మీకు బీపీ ఉంది అంటే మీరు హోమ్ మానిటరింగ్ అది కొత్త కాన్సెప్ట్ ఉంది. మీరు ఇంట్లో రెగ్యులర్ డిఫరెంట్ టైమింగ్లో బీపీ చెక్ చేయాలి. మీకు బీపీ 130/80 ఉండాలి. మీరు బీపీ చెక్ చేస్తే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ 1 hour వరకు చెక్ చేయొద్దు. మీరు రిలాక్స్ పొజిషన్లో అయితే మీకు యూరిన్కి అర్జు ఉంది ఈ టైంలో కూడా చెక్ చేయొద్దు. సో అట్లా మీకు అన్ని రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి కి బీపీ ఎప్పుడు చెక్ చేయాలి. అండ్ 130/80 ఈజ్ యువర్ టార్గెట్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ షుగర్ టెస్టింగ్. నౌ అది ఎస్ఎంబిజి అంటారు. ఎస్ఎంబిజి అంటే సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, ఎస్ఎంబిజి. సో ఇప్పుడు సిటీలో అర్బన్ ఏరియాలో అవేర్నెస్ పెరిగింది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ దే హ్యావ్ గ్లూకోమీటర్ ఎట్ హోమ్. సో మీరు షుగర్ ఓరల్ ట్యాబ్లెట్లో ఉంది, మీకు అవసరం ఉంది అంటే ప్రతి నెలకు 2 సారి తిన్నాక షుగర్ చెక్ చేయాలి. ఎప్పుడైనా మీ తినకుండా షుగర్ 120 లోపల ఉండాలి, తిన్నాక 180 లోపల ఉండాలి. యంగ్ పేషెంట్ అయితే 160కి టార్గెట్ ఇస్తాను. ఎల్డర్లీ పేషెంట్కు 180 వరకు పర్వాలేదు. మీ 3 monthsకి ఎవరేజ్ షుగర్ HbA1c ఎప్పుడైనా 7% లోపల ఉండాలి. అది మీరు 3 monthsకు ఒకసారి చెక్ చేయాలి. సో కొన్ని పేషెంట్కు షుగర్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది. షుగర్ ఫ్లక్చుయేషన్ అయితే మీరు డైలీ చెక్ చేయాలి. ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ఆన్ ఇన్సులిన్, మీకు 2 సారి 3 సారి 4 సారి ఇన్సులిన్ అవసరం పడుతుంది, మీ షుగర్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఈ పేషెంట్కు డైలీ సెల్ఫ్ మానిటరింగ్. ఫస్ట్ ఫిక్స్ ఫాస్టింగ్ ఫస్ట్. సో మీ ఫాస్టింగ్ షుగర్ ఫస్ట్ కంట్రోల్ ఉండాలి 120 లోపల. ఒకసారి మీ ఫాస్టింగ్ షుగర్ కన్సిస్టెంట్లీ నార్మల్ వస్తుంది అంటే సెకండ్ స్టేజ్ ఈజ్ తిన్నాక షుగర్ 180 లోపల ఉండాలి. సో మీరు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అట్లా రెగ్యులర్ ట్యాబ్లెట్ వాడుతున్నారు అంటే కూడా మీరు వారానికి 2 వారాలకు ఒకసారి కంపల్సరీ చెక్ చేయాలి. కొన్ని పేషెంట్కు CGM అవసరం పడుతుంది. CGM అంటే ఒక చిన్న చిప్ ఉంది, అది మీ బాడీలో పెడతారు. అది బాడీ లోపల కాదు, అవుట్ సైడ్ స్కిన్లో. అది 15 days అవుతుంది. అనేది మీకు కంటిన్యూస్ షుగర్ మానిటరింగ్, ఎవ్రీ 3 minutes షుగర్ మానిటరింగ్ అవుతుంది. సో దాంట్లో గ్రాఫ్ ఎట్లా వస్తుంది నేను చూపిస్తాను. అది అట్లా ఈ పేషెంట్కి చూడు, ఇది గ్రాఫ్ ఉంది, అది టార్గెట్ TIR అంటారు. TIR అంటే
టైమ్ ఇన్ రేంజ్. మీ 70% రీడింగ్ గ్రీన్ జోన్లో, అంటే 70 to 180 మధ్యలో ఉండాలి. ఈ పేషెంట్కు ఉంది. ఈ పేషెంట్కి చూడు, డైలీ గ్రాఫ్ చూస్తే అన్ని రీడింగ్ నార్మల్ రేంజ్లో ఉంది. కొన్నిసారి కొంచెం పెరుగుతుంది, బట్ మ్యాక్సిమం రీడింగ్ అది గ్రీన్ జోన్లో ఉంది. కొన్నిసారి ఇది రెడ్ ఏరియా, అంటే కొన్నిసారి లో షుగర్ అవుతుంది, 70 లోపల పోతుంది. దీనికి కాంట్రాస్ట్లో ఈ పేషెంట్కి ఇంకా ఒక పేషెంట్కి చూపిస్తాను. ఈ పేషెంట్కి చూడు, ఓన్లీ 35% రీడింగ్ ఈజ్ టీఐఆర్. టీఐఆర్ అంటే టైమ్ ఇన్ రేంజ్. అండ్ ఈ పేషెంట్కి గ్రాఫ్ చూస్తే మ్యాక్సిమం రీడింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది చూడు. సో ఈ పేషెంట్కు ఇన్సులిన్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఏ ఇన్సులిన్ పెంచాలి, బోలస్ ఇన్సులిన్ పెంచాలి, బేజల్ ఇన్సులిన్ పెంచాలి, దీనికోసం ఇది సిజిఎం, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. చిన్న చిప్ పెడతారు, అది చిప్లో అన్నీ, ఈ చిప్ వల్ల ప్రాబ్లం ఏం లేదు చూడు, అట్లా చిన్న ఉంది చూడు. ఈ పెడితే మీకు కంటిన్యూస్ గ్రాఫ్ వస్తుంది, కనిపిస్తుంది. సో ఎవ్రీ 3 minutes you get reading and sugar is going out of range or below range or above range to signal వస్తుంది. సో అది సిజిఎం అంటారు. తర్వాత అన్ని షుగర్ పేషెంట్కు కిడ్నీకి రిస్క్ ఎక్కువ, కంటికి రిస్క్ ఎక్కువ. సో మీరు మినిమం సంవత్సరాలకు ఒకసారి అట్లా రెటినా టెస్టింగ్ చేయాలి. ఫండస్ ఫోటోగ్రఫీ అంటారు. ఫండస్ ఫోటోగ్రఫీ ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, మీ డయాబెటీస్ 5 years కన్నా ఎక్కువ డ్యూరేషన్ అయింది అంటే ఫండస్ రెటినా టెస్టింగ్ చేయాలి. సో ఇది అన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంది. షుగర్ పేషెంట్కు మానిటరింగ్ అంటే ఓన్లీ షుగర్ మానిటరింగ్ అట్లా కాదు, వెయిట్ మానిటరింగ్, బీపీ మానిటరింగ్, దెన్ బ్లడ్ షుగర్ టెస్టింగ్, దెన్ యూరిన్లో ప్రోటీన్ పోతుంది లేదు, యూరిన్ ఆల్బ్యూమిన్ యూరియా ఉందా లేదా, నార్మల్ యూరిన్ ఆల్బ్యూమిన్ క్రియేటినిన్ రేషియో 30 లోపల ఉండాలి. సో సంవత్సరాలకు ఒకసారి మీ కిడ్నీకు రిస్క్ ఉంది లేదు, అందరికీ కిడ్నీ అంటే క్రియేటినిన్ యూరియా, బట్ క్రియేటినిన్ యూరియా ఎక్కువ వస్తే చాలా అడ్వాన్స్ స్టేజ్. దీనికి ముందు మీరు యూరిన్ ఆల్బ్యూమిన్ క్రియేటినిన్ రేషియో UACR అది చెక్ చేయాలి. సో ఇది అన్నీ మీరు సరిగా చెక్ చేస్తే, మెడిసిన్ సరిగా వాడితే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే అండ్ డైట్ కంట్రోల్ చేస్తే, అన్నీ కంపోజిట్ మేనేజ్మెంట్ అయితే మీకు బెస్ట్ అవుట్కమ్ అవుతుంది. నా బ్రాంచ్లో, నా క్లినిక్లో అన్ని పేషెంట్లో 50 to 60% పేషెంట్ షుగర్ పేషెంట్. షుగర్కి ఇప్పుడు చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయింది డయాబెటీస్కి. ఎందుకు ఎవ్రీ 10%లో 1% ఈజ్ డయాబెటిక్. సో రఫ్లీ ఇన్ అర్బన్ ఏరియా ప్రెవలెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ 10%. అండ్ షుగర్ పేషెంట్కు షుగర్ లాంగ్ స్టాండింగ్ షుగర్, అన్కంట్రోల్ షుగర్ అయితే చాలా కాంప్లికేషన్ వస్తుంది. కంటికి ప్రాబ్లం, కిడ్నీకి ప్రాబ్లం, కాలు పుండు, నరాలుకి ప్రాబ్లం, హార్ట్కి ప్రాబ్లం. సో ఈ అన్ని కాంప్లికేషన్లో నేను ఈరోజు కంటికి ఏమేం ప్రాబ్లం వస్తుంది షుగర్ పేషెంట్కు అది ఈరోజు డిస్కస్ చేస్తాను. సో కంటిలో ఇది చూడండి, ఇది క్రాస్ సెక్షన్ ఉంది, దాంట్లో ఇది ఫ్రంట్ పోర్షన్ అండ్ బ్యాక్ సైడ్ రెటినా ఉంది. ఈ రెటినా ఎట్లా కనిపిస్తుంది, ఇది అట్లా చూస్తే లోపల ఆప్థల్మోస్కోప్ అంటారు. ఇది ఆప్థల్మోస్కోప్ పెడితే రెటినా అట్లా కనిపిస్తుంది. సో నార్మల్ రెటినాన, ఇది షుగర్ పేషెంట్కి రెటినా ఉంది, చాలా షుగర్కి స్పాట్స్ వచ్చింది చూడు. ఇది కొన్ని బ్లీడింగ్ స్పాట్స్, కొన్ని హార్డ్ ఎగ్జుడేట్ అంటారు, హార్డ్ ఎగ్జుడేట్. సో ఇది ఏముంది, దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ షుగర్ పేషెంట్కు కంటికి ఇన్ఫెక్షన్ చాలా మోర్ కామన్. కంటిలో కంజంక్టివైటిస్ ఎక్కువ వస్తుంది, స్టై ఎక్కువ వస్తుంది. సో అన్ని ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ షుగర్ కంట్రోల్ లేదు అంటే ఎక్కువ వస్తుంది.
సెకండ్ థింగ్ ఈజ్ సుక్లాన్ క్యాట్రాక్ట్. షుగర్ పేషెంట్కు అన్కంట్రోల్ షుగర్ అయితే క్యాట్రాక్ట్ తొందరగా వస్తుంది. ఈ క్యాట్రాక్ట్ ఆర్ శుక్లాన్కి ప్రాబ్లమ్ నార్మలీ 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. బట్ షుగర్ పేషెంట్కు 50లో 45లో 40లో అట్లా వస్తుంది. షుగర్ కంట్రోల్ లేదు అంటే. మీరు మంచిగా షుగర్ కంట్రోల్ చేస్తే అర్లీ క్యాట్రాక్ట్ కామన్ లేదు. సో అర్లీ క్యాట్రాక్ట్ ప్రివెంట్ చేయాలి అంటే మీ షుగర్ మంచిగా కంట్రోల్ ఉండాలి. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెటినా ఇన్వాల్వ్మెంట్. షుగర్ పేషెంట్కు రెటినాకి రిస్క్ చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ షుగర్ లాంగ్ స్టాండింగ్ షుగర్ 5 years 10 years. టైప్ 2 డయాబెటీస్లో ఈవెన్ ఇమీడియట్లీ కూడా రెటినాకి ప్రాబ్లం వస్తుంది. సో రెటినా అంటే చాలా వైటల్. ఎందుకు చూడు, కంటికి బ్యాక్ సైడ్లో ఇది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ రెటినా ఉంది. ఇక్కడ అన్ని రేస్ కాన్సన్ట్రేట్ అయ్యి అండ్ సిగ్నల్ బ్రెయిన్లో పోతుంది. సో రెటినాకి పని ఏముంది కి అన్ని ఐ సిగ్నల్స్ మొత్తం కాన్సన్ట్రేట్ చేసి బ్రెయిన్లో పంపించాలి. సో రెటినా ఈజ్ మోస్ట్ వైటల్ స్ట్రక్చర్ ఇన్ అవర్ ఐ. అండ్ రెటినా వల్ల సిమ్టమ్స్ రెటినాకు ప్రాబ్లం ఉంది అంటే ఏం సిమ్టమ్స్ వస్తుంది? సో కామనెస్ట్ సిమ్టమ్ ఈజ్ నో సిమ్టమ్. షుగర్ పేషెంట్కు సిమ్టమ్స్ ఏం లేదు. ఓన్లీ రెటినా టెస్టింగ్ చేస్తే, అట్లా డాక్టర్ ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తే, ఫండస్ ఫోటోగ్రఫీ చేస్తే దాంట్లో చేంజెస్ ఉందా లేదా అది చెక్ చేస్తాడు. సపోజ్ చేంజెస్ ఉందా, ఈ పేషెంట్కు ఇది ఎల్లో స్పాట్స్ కనిపిస్తుంది, అది ఎగ్జుడేట్స్ అంటారు. సో ఇది చేంజెస్ ఉందా అంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే, కొన్ని పేషెంట్కు కంటి రెటినాకి మోస్ట్ వైటల్ పార్ట్ మెక్యులా ఉంది, అక్కడ చేంజెస్ అయితే మీకు లోపల డాక్టర్ ఇంజెక్షన్ కూడా ఇస్తాడు దీనికి. సో అది ఇస్తే సడన్ బ్లైండ్నెస్ ప్రివెంట్ అవుతుంది. అదర్వైజ్ సడన్ ఐసైట్ పోతుంది. అట్లా క్వైట్ కామన్ ఇన్ డయాబెటిక్ పేషెంట్. నేను ఎవ్రీ 2 weeksలో ఒక పేషెంట్ చూస్తాను కి షుగర్ వల్ల ఐసైట్ పోయింది. సో షుగర్ వల్ల రెటినా ఇన్వాల్వ్మెంట్, ఐసైట్ ప్రాబ్లం ఇది ప్రివెంటబుల్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ దీనివల్ల అర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఏం లేదు. సో మీరు రెగ్యులర్ వన్స్ ఇన్ అ ఇయర్ మీ రెటినా టెస్టింగ్ చేయాలి. అండ్ రెటినా అట్లా కనిపిస్తుంది. ఫండస్ ఫోటోగ్రఫీ చేస్తే అండ్ దాంట్లో ఐడియా వస్తుంది కి మైల్డ్ రెటినోపతి ఉంది, మోడరేట్ రెటినోపతి ఉంది, సివియర్ ఉంది. అన్ని పేషెంట్కు రెటినోపతి వస్తుంది అట్లా లేదు. సపోజ్ మీ షుగర్ చాలా మంచి కంట్రోల్ ఉంది, మీ బ్లడ్ షుగర్ మీరు రెగ్యులర్ చెక్ చేస్తాడు, మీ HbA1c 7% లోపల ఉంది అంటే రెటినా ఇన్వాల్వ్మెంట్ ఛాన్సెస్ తక్కువ. బట్ మీ షుగర్ అస్సలే కంట్రోల్ లేదు అండ్ బీపీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు రెటినా ఇన్వాల్వ్మెంట్లో. మీ బీపీ కంట్రోల్ లేదు అంటే కూడా రెటినాకి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఎందుకు రెటినా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కామన్ షుగర్ పేషెంట్కు? ఎందుకు రెటినాలో మైక్రో వెసల్స్ ఉంది అండ్ షుగర్కి జబ్బుకి నేచర్ ఎట్లా ఉంది? మైక్రో వెసల్స్, మైక్రో ఎంజియోపతి అంటారు. మైక్రో వెసల్ ఇన్వాల్వ్మెంట్ చాలా కామన్. సో మైక్రో వెసల్ ఇన్వాల్వ్మెంట్ అయితే మీ రెటినా ఖరాబ్ అవుతుంది, దాంట్లో స్పోర్ట్స్ పడుతుంది, కొన్నిసారి రెటినా డిటాచ్ అవుతుంది, కొన్నిసారి రెటినా అండ్ రెటినాకి ఫ్రంట్ సైడ్లో లిక్విడ్ ఉంది, అది విట్రస్. సో విట్రస్ హెమరేజ్ అవుతుంది. సో విట్రస్ హెమరేజ్ అయితే ఫస్ట్ సిమ్టమ్ సడన్ చూపు పోతుంది. కొన్నిసారి రెటినా డిటాచ్ అయితే మీ సడన్ విజన్కి ఫీల్డ్ నాకు లెఫ్ట్ సైడ్ అసలు కనపడలేదు అట్లా పేషెంట్ చెప్తాడు. సో ఇది అన్నీ ఎమర్జెన్సీ సిమ్టమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ అర్లీ ఇన్వాల్వ్మెంట్లో సిమ్టమ్స్ ఏం లేదు. సో మీరు రెటినా ఎగ్జామినేషన్ చేస్తే, డాక్టర్ మీ రెటినా చెక్ చేస్తే ఐడియా వస్తుంది. అండ్ తర్వాత రెటినా చెక్ చేసి రెటినోపతి సివియర్ అయితే మీకు లేజర్ ట్రీట్మెంట్ లేకుండా లోపల ఇంజెక్షన్ ఉంది, విజిఫ్ ఇంజెక్షన్ అంటారు, అది ఇస్తాడు. సో లోపల బ్లీడింగ్ తగ్గిపోతుంది,
కొద్దిగా విజన్ క్లియర్ అవుతుంది అండ్ మీ విజన్ సాల్వేజ్ అవుతుంది. సో ఇది అన్నీ నేను ఎందుకు చెప్తాను కి షుగర్ పేషెంట్కి ఇది వైటల్ ఏరియా ఉంది. సో మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, టైప్ 1 అయితే, టైప్ 2 అయితే మినిమం సంవత్సరాలకు ఒక్కసారి మీ రెటినా టెస్ట్ చేసి ఎన్ని రిస్కీ లీజన్స్ ఉందా లేదా, ఎన్ని ట్రీట్మెంట్ అవసరం ఉంది లేదు, ఇది మీరు కంపల్సరీ దీనికోసం రెటినా టెస్టింగ్ చేయాలి. అండ్ రెటినా డిసీజ్ ఇన్వాల్వ్మెంట్కి ప్రివెన్షన్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్, రెండు చాలా ఇంపార్టెంట్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.